నమస్తే అండి. మీ పేరు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఎలా ఉందన్న? వ్యవసాయం ఎలా ఉంది? పర్వాలేదు. ప్రస్తుతం మీ ఒంగోలు నియోజకవర్గంలో సార్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? మాది అద్దంకి నియోజకవర్గం. ఓకే. జగన్ పాలన ఎలా ఉంది ఓవరాల్ గా? పథకాలు అందుతున్నాయి. ఏమేమి వచ్చాయి మీకు స్వతహా లబ్ధి? నాకు రైతు భరోసా వచ్చింది. మా ఇంట్లో డాక్టర్ వచ్చింది. మాకు 60 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అది ఒకటి వచ్చింది. నాకు పైపాటు షాపులు చేశారు. ఎంత ఖర్చు అయింది దానికి? ఎంత ఖర్చు అయింది? అది అంటే ఆరోగ్యశ్రీ కింద చేశారు. బయట అయితే ఎంత ఖర్చు అయ్యేది? బయట అయితే 3.5 అది ఫ్రీగానే చేస్తారా? మణిపాల్ హాస్పిటల్కి వచ్చాను. 1.5 సంవత్సరం అయింది. ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్న తర్వాత మళ్ళీ రెస్పాన్స్ ఎలా ఉంది? మళ్ళీ మీరు చెకప్లు సంవత్సరం దాకా వాళ్ళు చూసారు. బాగా చూసారా? చూసారు. ఆసరా కింద డబ్బులు కూడా ఇచ్చారు. గెలుస్తారా ఈసారి జగన్? మీలాంటి వాళ్ళందరూ చాలా మంది అందరూ నిలుస్తున్నాడు కదా, అనుకుంటున్నాం. గెలవాలని కోరుకుంటున్నాం. మీ ఓటు జగన్ కింద? మరి మీ ఓటు జగన్ గారు? ముఖ్యంగా జగన్. ఓకే. నమస్తే అండి. మీ పేరు? ఏం చేస్తుంటారండి? హోటల్. ఎలా ఉందండి వ్యాపారం? పర్లేదు. సో పైన జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన అంటే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఓకే. మీకు అందుతున్నాయి లేదా? నాకు కొన్ని అందినాయి, కొన్ని అందినాయి. ఓకే. అంటే ఏమేమి అందినాయి మీకు? చేయూత, సున్నావడ్డీ, కోణాలు అంటే అమ్మఒడి కానీ అలాంటివి చేయూత. లబ్ధిదారులు లేరా? ఓకే. ఇప్పుడు మీ ఒంగోలు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవచ్చు? తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నా. ఓకే. పథకాలన్నీ తీసుకుంటున్నారు, తెలుగుదేశం వస్తుందని ఎందుకు అంటున్నారు? కొంతమందికి నచ్చవు కదా. ఓకే. మీకు నచ్చలేదు అయితే? నాకు నచ్చలేదని కాదు, కొంతమందికి నచ్చలేమో అని అనే ఫీలింగ్ అంతే. ఓకే. అయితే ఈసారి టీడీపీ గెలవచ్చు ఇక్కడ ఒంగోలులో? ఓకే. మీ పేరు? ఏం చేస్తుంటారా? ఎలా ఉందన్న మీ ఒంగోలు జిల్లా, ఒంగోలు నియోజకవర్గంలో? పర్వాలేదు సార్. రెండింటికి బాగా పోటీ ఉంది. ఎక్కువ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? అది మనం చెప్పలేము. లాస్ట్ టైం ఎటు మారిందో కూడా తెలియదు మనకి. మాక్సిమం రెండింటికి బాగా గట్టికి పోటీగా ఉంది. ప్రస్తుతానికి ఒంగోలు అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి బాగానే జరిగింది. అంటే జిల్లాలో కూడా ఆయన క్రూషియల్ రోల్ పోయిస్తారు కదా బాలినేని వాసు గారు, ఎలా ఉంది? పర్వాలేదు సార్, బాగానే ఉంది. నాకు తెలిసి రెండింటికి గట్టి బాగా ఈ సంవత్సరం బాగా పోటీ ఉంది. గట్టి పోటీ ఉంటుంది. పథకాలన్నీ అందుతున్నాయి. మీ పర్సనల్ గా ఏం లబ్ధి పొందారు? నేను అమ్మ బడి కానివ్వండి, మా అమ్మ వాళ్ళకి ఆసరా కానివ్వండి, చేయూత కానీ మొత్తం బాగానే వచ్చింది. ఓకే. మీ పేరు? నా పేరు రావుల నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? పార్టీలో నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏ పార్టీ? వైసీపీ. ఓకే. వైసీపీ ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని గెలిచే ఖాయం. ఎవరు ఎన్ని పెట్టినా కూడా ఆయన చేసిన అద్భుత పనులు చాలా చేశాడు. ఎవరికి బాగలేకపోయినా, ఎవరికి ఇబ్బంది కలిగినా, ఇంటికి పోయిన తలుపులు వచ్చినా 10 రూపాయలు డబ్బులు ఇచ్చి మరి సమస్య దగ్గర ఆదరించిన వ్యక్తి. అతను ఎవరు మర్చిపోరు. మళ్ళీ మన పట్టాలు కూడా రేపు 10వ తరగతిలో కూడా ఇస్తారని చెప్పాడు. అనుకోవడంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మెజారిటీ గెలుస్తారు. ముఖ్యంగా అంటే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా బాలినేని వాసు గారు లీడ్ రోల్ తీసుకుంటారు, విజయసాయి రెడ్డి గారు చాలా మంది పెద్దలు చెప్తున్నారు. అయినప్పటికీ సొంత నియోజకవర్గాల్లో కూడా ఈ మధ్య కాలంలో అసంతృప్తిలాగా కనపడతా ఉంది. లేదంటే పార్టీ మారుతారని, పార్టీ రాజీనామా చేశారని చాలా వరకు మాట్లాడారు. దానిపై మీరేమంటారు? పార్టీ మారుతారు బదని మధ్యలో ఉన్న వీళ్ళు మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు కావాలని వేస్తున్నారు. కానీ ఆయన పార్టీ మారే సమస్య ఉండదు. ఆయన వైసీపీలో కొనసాగుతాడు. మన వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడి ఆ మెజార్టీ గెలుస్తారు. టీడీపీ కూడా బాగా బలంగా ఉందంటారు కొంతమంది. అంటారు అభిమాన వాళ్ళు అంటారు. ఏమో అభివృద్ధి చేసే జనార్దన్ అంత గతంలో జనార్దన్ కాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒంగోలు మన ఎవరైనా బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ వచ్చి ఏ మంచి పని చేయమంటే ఎవరు మీరు క్యాష్ ఫీలింగ్ తీశాడు. మా కమ్మోల అని అడిగారు. అందువల్ల ఏం గెలుస్తారు చెప్పు? నలుగురు కలుపుకొని పోయిన వాళ్ళే ఒక ఎమ్మెల్యే అనేది గెలుస్తారు. దానికి బాలినేని క్యాష్ ఫీలింగ్ అందరు నా ఊళ్ళు నేను పని చేయాలని చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వచ్చి పని చేస్తారు. అది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బాలినేని అదే మెజారిటీ గెలుస్తారు. అంటే జిల్లా మొత్తం నమ్మి బాలినేని గారి మీద పెట్టడంపై మీరేమంటారు అన్న? జగన్ గారు సరైన నిర్ణయమేనా అది?
సరే జనం బాలనేశ్వర రెడ్డి పెడితే ఆయన పక్క నియోజకవర్గ సీట్లు కూడా ఆయన గెలిపిస్తారు, ఇబ్బంది లేదు. ఎందుకు తనకంటే ఒక మార్పు ఆయనకున్న మంచితనమైన ఎవరికైనా ముక్క చిన్న పిల్ల ఎవరైతే ఆయన అభిస్తారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఒంగోలులో? నేను ఇప్పుడు కాదు, మన బాల్యం 5 గెలిచాడు, ఆయన ఏమిటే ఉన్నాం. 5 సార్లు ఆయన ఏమిటే ఉన్నాం, ఎదురుకోవాలి ఆయన ఏమిటే ఉన్నాం. అందుకు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఎవరికి రోగం వచ్చినా కూడా మంచి హాస్పిటల్ అయినా ఫోన్ చేసి వాళ్ళకి మా వాళ్ళు చూడు గట్టి చేపిస్తారు. అలాంటి వ్యక్తిని గెలిపించడం ఎవరు పెట్టి అట్లా గెలుస్తారు. అందుకని కాబట్టి మా బాలనేశ్వర రెడ్డి గారు మటుకు అటు మీద గెలుస్తారు, ఇబ్బంది లేదు. అంటే ఈ మధ్య కాలంలో బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా చాలా చురుగ్గా తిరుగుతున్నారు కదా, దానిపై మీరు ఏమంటారు? ప్రణీత్ రెడ్డి గారు ఆయన కూడా మంచి ప్రణీత్ రెడ్డి కూడా బాగా చేస్తారు. వాళ్ళ నాన్నగారు అడుగు జటలు నడుస్తున్నాడు, ఆయన కూడా బాగా చేస్తున్నారు. ఎవరికైనా సంవత్సరాలు కూడా గిఫ్ట్ పెట్టి ఎవరైనా ఇదైనా చచ్చిపోయినా కూడా వాళ్ళు ఎలా పోయి వాళ్ళు బాగా డబ్బులు చేస్తారు దగ్గర. ఎవరైనా ముసలమ్మకి కంచాడు పెట్టినా కూడా వాళ్ళు జేబులో 10,000 రూపాయలు క్యాన్సిస్తారు. కానీ జనతలకు అది లేదే. ఏ కాడికి వాళ్ళు మా ఊళ్ళను వాళ్ళు చోట కానీ మిగతా ఊరు పట్టుకోవాలి. అందుకే పోయిన ఊరిపోయింది. అందుకే మళ్ళీ బాలనేశ్వర రెడ్డి గెలుపుతున్నారు. మరి ఇప్పుడు కూడా మెజార్టీ గెలుస్తారు బాలనేశ్వర రెడ్డి. ఎంత మెజార్టీ రావచ్చు మీ అంచనా ప్రకారం? మెజార్టీ ఇంత మనం గురించి చెప్పకూడదు, అది మనం ఆయన కన్ఫర్మ్ గెలిచే కన్ఫర్మ్. మళ్ళీ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ మినిస్టర్ అవుతాడు కన్ఫర్మ్. పైన పరిస్థితి ఎలా ఉందన్న? పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు రావచ్చు మీ అంచనా ప్రకారం? 120 ఆయన మళ్ళీ సీఎం అవుతారు. అంటే జనసేన బీజేపీ సార్ జనసేన గెలిచినా కూడా ఎన్ని గెలిచినా కూడా మళ్ళీ సీఎం జగనే, తిరిగిలేదు.